సార్ మీ పేరు సార్? నా పేరు పాడిమన్ సీతారాం. సార్ సీతారాం గారు, మనకి రేపు రాష్ట్ర వ్యాప్తంగా 15వ తారీఖున అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అన్నా క్యాంటీన్లు పెడతాం పేదవాడికి. ఇది ఎంతో అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం పేదవాడు రోడ్ల మీద అడుక్కోకుండా 5 రూపాయలు అడుక్కుంటే భోజనం వచ్చింది ఏడైనా. అంత ముందర జగన్ ప్రభుత్వంలో అసలు భోజనం కాదు కదా, అసలు పెట్రోల్ డీజిల్ పెంచేసి ఏడాడ అడుక్కున్నా కానీ భోజనం కూడా లేదు. 100 అన్నా క్యాంటీన్లు పెడతాం ఒకేసారి. చంద్రబాబు అంత ముందర కూడా పెట్టాడు. ఒక్కసారి 100 అన్నా క్యాంటీన్లు పెడితే ఎంతమంది భోజనం అన్నం తిని కడుపు నింపుకుంటారు. డబ్బు ఎంత ఇచ్చినా కానీ కడుపు నిండదు. భోజనం కడుపు నింపడం అనేది అది చంద్రబాబు గారికే సరిపోద్ది, ఇంకోటి ఎవడు పెట్టలేడు అన్నా క్యాంటీన్లు. ఇంకోటి ఏంటంటే సార్, మనకి జోగి రమేష్ గారి కుమారుడిని భూ కబ్జా కేసులో అరెస్ట్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? జోగి రమేష్ పరమ దుర్మార్గుడు అండి. చంద్రబాబు ఇంటి మీదకు పోయి ఆ వరదన మేము కూడా పోయాం అక్కడికి. ఆ వరదన వచ్చి ఇంటి మీద పడితే మంత్రి పదవి వచ్చింది. ఈ వరదన భూములు దోచుకొని వాడు ఎట్ట మంచాడండి జోగి రమేష్. మంత్రి పదవి తీసుకొని అగ్రిగోల్డ్ భూములు ఆ వరదన దోచుకొని ఆ చుట్టూ కంచి కూడా భారీ గోడ కట్టి కూడా చూపిస్తున్నాడు. ఆయన ఎట్ట మంచాడండి. జైలు వేయాలి, ఎట్టాడాలందరినీ. ఆ డబ్బు కూడా రిటర్న్ చేయాలా వాళ్ళ దగ్గర నుంచి. ఇంకొకడు ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ అసలు అట్లా చేయకుండా ఉండాలా. నా కుమారుడు చాలా మంచివాడు, అతనికి ఏం తెలియదు, నా కుమారుడు అమాయకుడు, అతన్ని వదిలేసేయండి, మీకు ఏదైనా కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి అని ఆయన అంటున్నారు సార్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? కుమారుడు మీద ఏమి లేకపోతే ఊరికి ఎందుకు అరెస్ట్ చేస్తారండి? భూములు ఆయన పేరు ఎందుకు వచ్చినాయి? 88 జీవో తీసేసి 87 జీవో వచ్చాడు. మార్చేశారు. ఎట్ట మార్చారు? ఆయన పేరు మీదకి ఎందుకు ఇచ్చావు నువ్వు? నీ కొడుకనేగా. మరి పొలం వచ్చింది నీ కొడుకు కదా, అందుకని అరెస్ట్ చేశారు. తప్పే ఉందంట. ఉద్యోగం పోతే అప్పుడు ఎప్పుడో పోతే, ఇప్పుడు నేను ఉన్నాను, నా కొడుకు ఏడా ఉన్నాడు, నేను రాత్రి నా కొడుకు పేరు పోతే అరెస్ట్ చేస్తారుగా. మరి అది పెద్ద ఇదేం కాదు. జోగి రమేష్ కూడా నోటీస్ ఇస్తే నేను హైదరాబాద్లో ఉన్నా అన్నాడు. మరి అరెస్ట్ చేయగానే ఏడు నుంచి వచ్చాడు. మరి నోటీసులు ఇస్తే పోలేదు కదా. కొడుకు అరెస్ట్ చేయగానే కొడుకు అమ్ముడు వచ్చాడు. అప్పుడు ఏడు నుంచి వచ్చాడు, హైదరాబాద్లో ఉన్నాడు. అంత అబద్ధాలు. నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన అంటున్నారు సార్. అసలు అక్రమ అరెస్ట్ కాదు. వైసీపీ అనేవాడిని కబ్జా చేసిన వాళ్ళందరినీ జైల్లో వేసి మొత్తం రికవర్ చేయాలి సొమ్మంతా. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ఏం చేయాలి? జగన్ కూడా ఏం చేయాలి? జగన్ కూడా అరెస్ట్ చేసి లాంచ్ చేసి వాడి దగ్గర సొమ్మంతా కూడా కక్కియాల. అప్పుడే మన రాష్ట్రానికి ఇంకో ఈసారి వచ్చిన వాళ్ళు కూడా అట్లాంటి తప్పులు చేయరు. అది చాలా తప్పు. అరెస్ట్ చేసి డబ్బు కూడా రికవర్ చేయాలా. ల్యాండ్లు ఇవన్నీ దోచేసి అసలు ల్యాండ్ టైటిల్ చట్టం తీసుకొచ్చి నీ భూమి నీకు తెలియదు, పోయింది తెలియదు, ఉండదో తెలియదు. అందరూ హైకోర్టుకు పోవాలా. హైకోర్టులో ఉందో లేదో తెలియదు. అట్లాంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి ముందలు వేయాలి. అసలు 3500కి ఏది వాయిదాలు పోకుండా నేను ముఖ్యమంత్రిలో ఉన్నాడు, 60 లక్షలు అవుతాయి అన్నాడు. ఇప్పుడు 2 నెలలు అయింది. ఇంతమందికి అరెస్ట్ ఎందుకు చేయట్లా? మోడీ ఏం చేస్తున్నాడు? కాదు, మోడీ ఇదంతా చేసేది మోడీయే. ఎందుకు సామాన్యుడు పోతే ఒక రోజు రాకపోతే ఇంట్లో పోయి లాక్కొస్తారు పోలీసులు. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు జగన్ని? 43,000 కోట్లు దోచాడు. ఇప్పుడు 13 సంవత్సరాలు అవుతుంది. వాయిదాలు లేకుండా ఏమి లేకుండా జగన్ ముందు అరెస్ట్ చేసి లోన్ అయ్యాలి. అది ఇంకోటి ఏంటంటే సార్, మన బావగారి హయాంలో అమరావతి, పోలవరం 2 కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? శరవేగంగా అభివృద్ధి చేస్తాడండి. చంద్రబాబు మీద చాలా నమ్మకం ఉందండి. పొలం తీసుకున్న వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు. రాష్ట్రం మొత్తం న్యాయం చేస్తున్నాడు. ఇది 5 కోట్ల ఆంధ్రులదండి, మా ఒక్కళ్ళది కాదు. అభివృద్ధిలో చంద్రబాబు అభివృద్ధి 18 గంటలు పని చేస్తున్నాడు. ఒక్కరోజు కూడా సచివాలయం రాకుండా ఉన్నాడు. ఖాళీ ఉంటే సచివాలయం. మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఎప్పుడు వచ్చాడు? ఇంటికాడ పెట్టినాడు. అంతా పరదాలు కప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. అది వచ్చిన రోజు పరదాలు కప్పుకొని పోలీసులు 1000 మంది ఉన్నారు. మేము ఇందాక బెదవాడ పోతుంటే అక్కడికి వస్తే పోలీసులే లేరు. బార్ రోడ్డుకి కరకట్ట బార్ రోడ్డు పోలీసులు లేరు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గుంటూరు కాడి నుంచి ఇదంతా 1000 మంది పోలీసులు. వాళ్ళకి జగన్కి 896 మంది అవసరం సెక్యూరిటీ. ఏం చేశాడని? వాడు దొంగడు, దోపిడీ చేశాడు. దానివల్ల భయం, బయటకు వస్తే చంపేస్తారని 36 హత్యలు చేశారని చెబుతున్నాడు. ఢిల్లీ పోయి ధర్నా చేసి అంటున్నాడు. 36 యాడ్ చేశాడంటే అసెంబ్లీలో మరి హోంమంత్రి అడిగింది, చంద్రబాబు అడిగాడు. నువ్వు ఇవ్వాలిగా, లిస్ట్ ఇవ్వాలిగా. లిస్ట్ లేనివాడు నువ్వేం ప్రతిపక్షం వాడా? ప్రతిపక్షం కాదు, అసలు మాట్లాడితే రాదు జగన్మోహన్ రెడ్డికి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.